నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు జీవీబీ అకాడమీ. మనం గత క్లాస్‌లో ఏపీ డీఎస్సీకి సంబంధించి ఎస్ఏ సోషల్ స్టడీస్ వారికి ముఖ్యంగా ఇంటర్మీడియట్ సిలబస్‌లో ఫస్ట్ ఇయర్‌లో శీతోష్ణ స్థితి శాస్త్రం, శీతోష్ణ స్థితి శాస్త్రం గురించి చెప్పుకోవడం జరిగింది. మరి ఆ శీతోష్ణ స్థితి అంటే ఏంటి? శీతోష్ణ స్థితిలోని అంశాలేంటి? వాతావరణం అంటే ఏంటి? వాతావరణ నిర్మాణం గురించి పూర్తిగా ట్రోపో ఆవరణము, స్ట్రాటో ఆవరణము, మెసో ఆవరణము, థర్మో ఆవరణము, ఎక్సో ఆవరణం గురించి అయితే క్లియర్‌గా చెప్పాము. ఈ క్లాస్‌లో మనము సూర్యపుటం అంటే ఏంటి? సూర్యపుటం అంటే ఏంటి? మరి సౌరపుటం అంటే ఏంటి? సౌరపుటాన్ని ప్రభావితం చేసే అంశాలేవి? అదేవిధంగా సూర్యపుటం గురించి పూర్తి అంశాలు, భూ వికిరణం గురించి, అదేవిధంగా ఉష్ణోగ్రత గురించి ఇలాంటి అంశాలన్నీ కూడా క్లియర్‌గా చెప్తాను. మరి క్లాసులోకి వెళ్ళబోయే ముందు మనము జీవీబీ అకాడమీ తరపున మీకు ఎస్ఏ సోషల్ వారికి ఈ యొక్క డిసెంబర్ నెల మొత్తం కూడా ఫ్రీగా టెస్టులు నిర్వహిస్తున్నామండి. ఫ్రీగా టెస్టులు నిర్వహిస్తున్నాము. మీరు ఈ టెస్టులు రాయాలంటే ఈ యొక్క వీడియో యొక్క డిస్క్రిప్షన్‌లో ఉన్నటువంటి వాట్సాప్ లింక్ ద్వారా మీరైతే గ్రూప్‌లో జాయిన్ అవ్వచ్చు. లేకపోతే మీరు 6304690032కి కాల్ చేయొచ్చనమాట. లేదా మెసేజ్ చేయొచ్చు. వాట్సాప్ మెసేజ్ మీకు 6 నుంచి ఇంటర్మీడియేట్ వరకు ప్రతి ప్రతి లెసన్ కూడా క్లియర్‌గా ఎగ్జామ్ ముందు రోజు మీకు టాపిక్ చెప్పి తర్వాత రోజు ఎగ్జామ్ పెడతాను. ఈ ఎగ్జామ్ పెట్టిన తర్వాత ఈ యొక్క ఎగ్జామ్ యొక్క పేపర్ కూడా మీకు పీడీఎఫ్ రూపంలో మీకు వాట్సాప్ ద్వారా అందిస్తాను. ఇలా మీకు 6 నుంచి ఇంటర్మీడియేట్ వరకు ప్రతి లెసన్ కూడా క్లియర్‌గా లిమిటెడ్ సిలబస్‌తో, సున్నంగా మీరు చదువుకునే అవకాశం ఉండే విధంగా అయితే క్లియర్ చేస్తాను. 40కి 40 మార్కులు కంటెంట్‌లో రావాలి. అదేవిధంగా మీకు సోషల్ మెథడ్స్‌లో కూడా 20కి 20 మార్కులు వచ్చే విధంగా ప్రణాళికబద్ధంగా ఎగ్జామ్ నిర్వహిస్తాను. ఓకేనా? అంటే మీకు 40 + 20 60 మార్క్స్‌కి దాదాపుగా మీకు ప్రతి ఒక్కరికి కూడా 58 లేదా 59, 60 మార్కులు వచ్చే విధంగా అయితే మన యొక్క ఎగ్జామ్ పేపర్ ప్యాటర్న్ అనేది నిర్వహిస్తాము. మీరు చేయాల్సిందల్లా డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్ ద్వారా వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. లేకపోతే ఇక్కడ చెప్పినటువంటి 6304690032కి అయితే మీరు మెసేజ్ చేయొచ్చు. మీకు డిసెంబర్ 5 నుంచి ఎగ్జామ్స్ కంటిన్యూగా జరుగుతున్నాయి. ఓకేనా? మరి డిసెంబర్ నెల మొత్తం మీరు ఫ్రీగానే ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఆ తర్వాత జనవరి నుంచి మీకు కొద్దిగా, కొద్దిగా మాత్రమే మీకు కోర్స్ ప్రైస్ అనేది పెడతాము. జస్ట్ మెయింటెనెన్స్ చార్జెస్ మాత్రమే అండి. థ్యాంక్ యూ ఫర్ ఇంక మనము మన యొక్క క్లాస్‌లకైతే జాగ్రఫీలకి వెళ్దాము. మరి ఈ క్లాస్‌లో మనము ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్‌లో ఉన్నటువంటి శీతోష్ణ స్థితి శాస్త్రంలో తర్వాత ముఖ్యమైన అంశాలు చూద్దామండి. ఈ క్లాస్‌లో మనము సూర్యపుటం అంటే ఏంటి? సూర్యపుటం అంటే ఏంటి? మనకి యాక్చువల్‌గా చూసినట్లయితే భూమి గ్రహించే సౌరశక్తిని మనము సూర్యపుటం అంటాము. మన యొక్క భూమి ఏదైతే ఉందో సూర్యుని నుంచి గ్రహించే ఈ యొక్క సౌరశక్తి ఏదైతే ఉందో, ఈ సౌరశక్తి ఏదైతే ఉందో సూర్యుడి నుంచి గ్రహించే సౌరశక్తి అంటే భూమి యొక్క ఉపరితలం అనేది సూర్యుడి నుంచి గ్రహించే ఈ యొక్క సౌరశక్తినే మనం ఏమంటామంటే సూర్యపుటం అని అంటాము. మరి సౌరశక్తి అంటే ఏంటి? సౌరశక్తి అంటే ఏంటి చూద్దాం ఫస్ట్ ఇక్కడ మనము. మరి ముఖ్యంగా మనం ఇక్కడ చూసినట్లయితే సూర్యుడు నిరంతరము మండుతున్న వాయుగోళము. మరి సూర్యుడు మనకు భూమికి దాదాపుగా 149.8 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్నారండి సరాసరిగా. ఓకేనా? అదేవిధంగా మనం చూసినట్లయితే ఇక్కడ ఈ యొక్క భూమికి మనకి సూర్యుడు సౌరశక్తిని అయితే ప్రసాదిస్తాడనమాట. కాబట్టి సూర్యుడి నుంచి బయలుదేరే సౌరశక్తి మనకి వికిరణం రూపంలో భూమిని అయితే చేరుతుంది. దీన్ని మనం ఏమంటామంటే సూర్య వికిరణము అని అంటాం. ఏమంటాము? సూర్య వికిరణము అని అంటాము. ఓకేనా? మరి యొక్క సూర్యుని యొక్క బాహ్య ఉష్ణోగ్రత మనం చూసినట్లయితే 6000 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. అదేవిధంగా సూర్యుని యొక్క కేంద్రకం వద్ద ఉష్ణోగ్రత మనం చూసినట్లయితే దాదాపు మనకి 1,00,000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత మనము ఉంటుందని కేవలం అంచనా అయితే వేస్తున్నాము. ఓకేనా? మరి ఈ యొక్క సూర్యపుటం ఏదైతే ఉందో ఈ సూర్యపుటం అనేది ఏ రూపంలో భూమిని చేరుతుంది అంటే మనము ఏ తరంగాల రూపంలో భూమిని చేరుతుంది అంటే హ్రస్వ తరంగాల రూపంలో భూమిని అయితే చేరుతుంది. సెకనుకు ఈ యొక్క
పుటం మనం చూసినట్లయితే సెకనుకు 2,99,460 కిలోమీటర్ల వేగంతో ఈ యొక్క భూమిని అయితే సూర్యపుటము చేరుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ విధంగా భూమిని చేరాలంటే ఈ యొక్క సూర్యపుటము ఈ స్పీడ్‌తో వచ్చినప్పటికి కూడా దాదాపుగా మనకి 8 నిమిషాల సమయం అయితే పడుతుంది సూర్యపుటం భూమిని చేరడం కోసం. ఓకేనా? మరి ఇలా చేరుతున్నప్పుడు ఈ యొక్క భూమి సగటున ఒక నిమిషానికి ఓకేనా? చదరపు సెంటీమీటర్ ప్రాంతానికి 1.94 గ్రాముల క్యాలరీల శక్తిని అయితే భూమి గ్రహిస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సగటున ఒక నిమిషానికి చదరపు కిలోమీటర్కు 1.94 గ్రాముల క్యాలరీల శక్తిని అయితే భూమి గ్రహిస్తుంది. దీన్నే ఏమంటారంటే మనము సౌర స్థిరాంకము అంటాము. సౌర స్థిరాంకం అని అంటాము. ఏమంటామండి? సౌర స్థిరాంకం అని అంటాము. ఓకేనా? నెక్స్ట్ మనము ఈ యొక్క సౌరపుటాన్ని ప్రభావితం చేసే అంశాలు ఏవైనా ఉన్నాయా? మరి అవి ఎలా ప్రభావితం చేస్తున్నాయో చూద్దాం. మరి ఈ యొక్క సౌరపుటాన్ని ప్రభావితం చేసే అంశాలు చూస్తే మనం ముఖ్యంగా మనం ఇక్కడ నెంబర్ 1 వచ్చేసి భూమి యొక్క ఆకారం ప్రభావితం చేస్తుంది. నెంబర్ 2 చూసినట్లయితే మనము భూ యొక్క పరిభ్రమణం ప్రభావితం చేస్తుంది. నెంబర్ 3 వాతావరణ పారదర్శకత. ఓకేనా? స్పీడ్ ఆఫ్ ఎర్త్. ఓకేనా? రెవల్యూషను, భూ పరిభ్రమణము, అదేవిధంగా అట్మాస్ఫెరిక్ ట్రాన్స్పరెన్సీ, వాతావరణ పారదర్శకత అనేది ఈ 3 అంశాలు మనకి వాతావరణం ఉన్నటువంటి యొక్క ముఖ్యంగా సౌర పుటాన్ని అనేది ప్రభావితం చేస్తాయి. మరి భూమి ఆకారం ఎలా ప్రభావితం చేస్తుంది? ఇక భూమి ఆకారం ఎలా ప్రభావితం చేస్తుంది మనం చూసినట్లయితే భూమి ఆకారం ఎలా ప్రభావితం చేస్తుందంటే దాదాపు భూమి మనకి గుండ్రంగా ఉండడం వలన ఏమవుతుందంటే భూమిపై పడే సూర్యకిరణాలు భూమధ్య రేఖ వద్ద లంబంగా పడతాయంట. భూమధ్య రేఖ వద్ద లంబంగా పడతాయి సూర్యకిరణాలు. కాబట్టి ఇక్కడ ఎక్కువగా వేడి ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా ఎక్కువ సూర్యపుటాన్ని ఇక్కడ గ్రహిస్తుంది అన్నమాట భూమి. అదేవిధంగా ఈ యొక్క ధృవాల వద్ద సూర్యకిరణాలు ఏటవాలుగా పడడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ సూర్యపుటాన్ని అయితే తక్కువగా గ్రహిస్తుంది భూమి అని మనము చెప్పవచ్చు అన్నమాట. ఓకేనా? లంబ కిరణాలు తక్కువ స్థలంలో పడతాయి కాబట్టి వేడి ఎక్కువ ఉంటుంది. ధృవాల వైపుకు ఎక్కువ వైశాల్యంలో పడడం వల్ల ఇక్కడ మనకి తక్కువ ఉష్ణోగ్రతనైతే భూమి అనేది పొందుతుంది అనమాట. దీనివల్ల మనకి ఒక భూమధ్య రేఖ ప్రాంతంలో ఎక్కువ ఉండి ఈ యొక్క సౌరపుటము ధృవాల వద్ద సూర్యపుటము తక్కువగా ఉంటుంది అనేసి మనకి భూమి ఆకారం ద్వారా తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ భూ పరిభ్రమణము. మరి యొక్క భూ పరిభ్రమణం మనం చూసినట్లయితే భూ పరిభ్రమణం మనకి ఏం ఏర్పడతాయండి? భూ పరిభ్రమణం మనకి ఋతువులు ఏర్పడతాయి భూమి మీద అనే విషయం మనకు తెలుసు. మరి ఇలా ఋతువులు ఏర్పడినప్పుడు మనం చూసినట్లయితే ఒక రోజులో పగటి కాలం అనేది మారుతూ ఉంటుంది. ప్రతిరోజు మనకి ఒక రోజులోనే పగటి కాలం అనేది మనకి ప్రతిరోజు మారుతూ అనేది ఉంటుందన్నమాట. రాత్రి పగటి సమయం మనకి దాదాపుగా సమానంగా ఎక్కువ ఉంటాయంటే ఒక భూమధ్య రేఖ ప్రాంతంలో అయితే ఉంటాయి. ధృవాల ప్రాంతానికి వెళ్ళే కొద్దీ ఇలా మనకి భూమధ్య రేఖ ప్రాంతం నుంచి ధృవాల వైపు వెళ్ళే కొద్దీ ఈ యొక్క పగలు రాత్రులు అయితే వ్యత్యాసాలు ఉంటాయి. మనం చూస్తే ధృవాల వద్ద 6 నెలలు పగలుగాను 6 నెలలు రాత్రిగాను ఉంటుందనే విషయం మనకి తెలిసిన అంశమే. దీనివల్ల మనకి సౌరపుటంలో కూడా తేడాలు అనేవి ఉంటాయి. ఓకేనా? రాత్రి కాలం ఎక్కువ ఉన్న చోట మనకి సౌరపుటం తక్కువగా ఉంటుంది. పగలు కాలం ఎక్కువ ఉన్న చోట సౌరపుటం ఎక్కువగా ఉంటుందని బేసిక్ నాలెడ్జ్ మనం అయితే గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ యొక్క సూర్యుడు ఉన్నాడు కాబట్టి ఈ సూర్యుని చుట్టూ భూమి తిరిగే క్రమంలో మనకి ఒకానొక సందర్భంలో ఈ యొక్క సూర్యునికి భూమి అనేది దగ్గరగా రావడం జరుగుతుంది తిరుగుతూ. ఈ యొక్క దగ్గర రావడం మనం ఏమంటామంటే పరిహేలి స్థితి అంటాము. అలాగే మనకి ద్రవృత్తాకార కక్ష తిరుగుతున్నప్పుడు ఒక సందర్భంలో మనకి భూమి సూర్యుడి నుంచి దూరంగా ఉన్న క్రమంలో మనకి అపహేలి అని కూడా మనము పిలుస్తాము. దీనివల్ల పరిహేలి కాలంలో సౌరపుటం ఎక్కువగా ఉంటుంది. అపహేలి కాలంలో సౌరపుటం అనేది తక్కువగా ఉంటుంది అనే విషయం కూడా మనము గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇంకా వాతావరణ పారదర్శకత. ఈ యొక్క వాతావరణ పారదర్శకత ఎలా ప్రభావితం చేస్తుంది అనే అంశాన్ని మనం చూసినట్లయితే వాతావరణంలో మనకి ముఖ్యంగా చూసినట్లయితే దుమ్ము ఉంటుంది కదండి. ఇక దుమ్ము ఉంటుంది, ధూళి ఉంటుంది. ఇక దుమ్ము ధూళి లేకుండా ఉన్న ప్రాంతంలో మనం చూసినట్లయితే వాతావరణ పారదర్శకత బాగుండి అక్కడ సౌరపుటం ఎక్కువగా ఉంటుంది అనమాట. ఓకేనా?
మరి ఒకవేళ దుమ్ము ధూళి మంచులు ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతంలో ఈ యొక్క వికిరణాలకి సూర్యుడి నుంచి వచ్చే వికిరణాలకు ఆటంకాలు ఏర్పడి సౌరపటం తక్కువగా ఉంటుంది అనమాట. ఇది మనకి వాతావరణ పారదర్శకత మనం చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగా మనం చూసినట్లయితే ఒక రోజులో భూమి గ్రహించే సరాసరి సూర్యపటాన్ని ఏమంటాము? ఓకేనా? ఒక రోజులో భూమి గ్రహించే సరాసరి సూర్యపటాన్ని ఏమంటామంటే మనము సౌర దినం అని అంటాము. సౌర దినం అని అంటాము. మరి సౌర దినం మనం చూసినట్లయితే ఇక భూమధ్య రేఖ ప్రాంతంలో ఎక్కువ గ్రహిస్తుంది కాబట్టి సౌరపటము ఇక్కడ మనకి భూమధ్య రేఖ ప్రాంతంలో మనం చూసినట్లయితే 350 దినాలుగా మనము సౌర దినాలుగా చెప్పవచ్చును. అదేవిధంగా ధ్రువ ప్రాంతాల్లో మనం చూసినట్లయితే కేవలము 150 సౌర దినాలు మాత్రమే ఉన్నాయని మనము చెప్పవచ్చును. మరి సూర్యపటంలో కొంత భాగాన్ని మాత్రమే భూమి గ్రహిస్తుంది. మిగిలినటువంటి శక్తిని అంతా ఏం చేస్తుందండి? తిరిగి వాతావరణంలోకి అయితే విడుదల చేస్తుంది. కాబట్టి ఇలా విడుదల చేయడం మనం ఏమంటామంటే పరావర్తనం అని కూడా చెప్తాము. మరి ఈ యొక్క సౌరపటం యొక్క పరావర్తనం గురించి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. మరి సూర్యుడు నుంచి గ్రహించినటువంటి సౌరశక్తి మొత్తము భూమి తనలో ఉంచుకుంటుందంటే ఉంచుకోదు, తిరిగి పరావర్తనం చేస్తుంది అనమాట. ఓకేనా? మరి ఎలా జరుగుతుంది మనం చూసినట్టయితే పరావర్తనం అనేది మనం చూస్తే వాతావరణం ద్వారా పరావర్తనం 6% గాను, అదేవిధంగా మేఘాల ద్వారా పరావర్తనం మనము 20% గాను, అదేవిధంగా డైరెక్ట్గా భూ ఉపరితలం ద్వారా పరావర్తనం 4% గాను చెప్పవచ్చు. మొత్తము పరావర్తనం మనం చూసినట్లయితే వివిధ రకాలుగా అంటే వాతావరణ మేఘాల భూ ఉపరితలం ద్వారా పరావర్తనం చెందే మనకి 30%గా చెప్పవచ్చు అనమాట. అంటే భూమి పొందే మొత్తం సౌరపటం 100% అనుకున్నప్పుడు ఇది పరావర్తనం జరిగేది 30%గా చెప్పవచ్చు. అదేవిధంగా భూమి గ్రహించేది వాతావరణం ద్వారా గ్రహించేది ఎంత పర్సెంట్ అంటే 16%గా గ్రహిస్తుంది. అదేవిధంగా మేఘాల ద్వారా ఎంత గ్రహిస్తుంది అంటే ఒక భూమి 3% గ్రహిస్తుంది. అదేవిధంగా అదేవిధంగా అంటే భూభాగము, అదేవిధంగా సముద్ర భాగాల ద్వారా గ్రహించేది 51%గా చెప్పవచ్చు అనమాట. ఇవి టోటల్ మనం చూసినట్లయితే 70%గా చెప్పవచ్చు. అంటే సౌరపటం ఎంతైతే మన భూమి గ్రహిస్తుందో అది 100% అనుకుంటే మనము పరావర్తనం చెందించేది ఇక్కడ భూమి 30%. ఓకేనా? పరావర్తనం చెందింది 30%. భూమి గ్రహించేది వాతావరణం ద్వారా కావచ్చు, మేఘాల ద్వారా కావచ్చు, భూభాగం ద్వారా కావచ్చు, సముద్ర భాగాల ద్వారా కావచ్చు, భూమి తనలో గ్రహించబడేది 70%గా మనం చెప్పుకోవచ్చు అనమాట. మరి ఇక్కడ మనకి అప్లికేషన్ మెథడ్లో కూడా రావచ్చు అనమాట. వాతావరణం ద్వారా పరావర్తనం చెందేది వాతావరణాన్ని గ్రహించదని డిఫరెన్స్ మనం చూస్తే ఇక్కడ 60 - 6 = 10%గా చెప్పవచ్చు. ఓకేనా? ఇలా మనకి మేఘాల ద్వారా అయితే పరావర్తనం ఎక్కువ జరుగుతుందండి. మేఘాల ద్వారా మనకి పరావర్తనం అనేది ఎక్కువగా జరుగుతుంది. ఓకేనా? ఆ విషయం కూడా మనము గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా మనం ఇక్కడ చూసినట్లయితే భూమి యొక్క ఉష్ణోగ్రత బడ్జెట్ గురించి కూడా మనము ఇక్కడ చూడాల్సి ఉంటుంది అనమాట. అంటే భూ వికరణం యొక్క బడ్జెట్గా మనము చెప్పుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా మనం చూసినట్లయితే భూమి గ్రహించిన సూర్యపుటంను ఈ క్రింది విధంగా మనము అనేక రకాలుగా మనకు చెప్తాను. దాని ద్వారా భూమి తిరిగి విడుదల చేస్తుంది అనమాట. ఎలా అంటే మేఘాలు వాతావరణం ద్వారా అంతరిక్షంలోకి ఎంత విడుదల చేస్తుందంటే 64% విడుదల చేస్తుంది అనమాట. అంటే ఓకేనండి, అంటే ఇక్కడ ఎంతైతే పరావర్తనం చెందుతుందో అంటే భూమి పరావర్తనం చెంది 30%ని మనము 100% అనుకున్నప్పుడు చెప్తున్నాను మీకు. ఓకేనా? మర్చిపోకు, మీ పుస్తకాలకు క్లియర్గా ఉంటుంది, ఇది అర్థం చేసుకోవాల్సింది. మనం మేఘాల ద్వారా వాతావరణం ద్వారా మనం ఏం చెప్పుకున్నాం ఇక్కడ 26% కదా. 26% మనం ఇక్కడ 100కి మార్చుకున్నప్పుడు ఏమవుతుందంటే 30కి 26%. అదే 100కి వేసుకున్నప్పుడు మనకి ఎంత వస్తుంది? ఇక్కడ 64%గా వస్తున్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే భూమి తన ఉపరితలం ద్వారా డైరెక్ట్గా మనకి అంతరిక్షంలోకి విడుదల చేయబడేది ఎంత విడుదల చేయబడుతుంది అంటే 6%గా చెప్పవచ్చు. 6% విడుదల చేయబడుతుంది. అదేవిధంగా మనం ఇక్కడ చూస్తే ఈ యొక్క మేఘాలు కానీ వాతావరణం ఈ రెండు కూడా ద్రవీభవన గుప్తోష్ణ ప్రక్రియ ద్వారా 23% అయితే అంతరిక్షంలోకి విడుదల చేయబడతాయి. అదేవిధంగా వహన ప్రక్రియ ద్వారా 7% విడుదల చేయబడుతుంది. ఈ మొత్తం కలిపితే మనకి
100% చెప్పవచ్చు. దీన్నే మనము భూమి యొక్క ఉష్ణోగ్రత బడ్జెట్‌గా మనము చెప్పవచ్చును. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఉష్ణోగ్రత గురించి కొన్ని అంశాలు చూద్దాం ఇక్కడ మనము. తర్వాత మనం చూసినట్లయితే ఉష్ణోగ్రత యాక్చువల్‌గా మనము భూ ఉపరితలం గాని, వాతావరణాల యొక్క వేడిని మనము చూస్తూ ఉంటాం. దీనికంతా మూలాధారం మనకి సూర్యుడే. సూర్యుడి నుంచి వచ్చే యొక్క వేడిని మనము సూర్య వికిరణం అంటామని చెప్పుకున్నాము. మరి గాల్లో ఉండే ఉష్ణోగ్రత యొక్క ఉష్ణం యొక్క తీవ్రత ఉష్ణోగ్రతగా మనం చెప్పవచ్చనమాట. ఇక ఉష్ణోగ్రత మనము సెంటీగ్రేడ్ లేదా ఫారెన్‌హీట్‌లో మనము చెప్తూ ఉంటాము. అయితే భూమి యొక్క సరాసరి ఉష్ణోగ్రత దాదాపు స్థిరమనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఎంతైతే సౌరపటం గ్రహిస్తుందో అంత వదిలివేయబడుతుంది కాబట్టి దాదాపుగా భూమి యొక్క ఉష్ణోగ్రత అనేది మనకి స్థిరంగా చెప్పవచ్చనమాట. అంటే సూర్యపుటం 100% అనుకున్నప్పుడు మనము దాంట్లో తిరిగి 65% అనేది వాతావరణంలోకి ప్రవేశించి అది భూమి నుంచి అంతే మొత్తంలో తరంగాల రూపంలో వాతావరణంలోకి వెళ్ళిపోతుంది. ఆ వాతావరణం నుంచి అటువైపు విశ్వంలో కూడా పునఃప్రసరణ అనేది వెనక్కి జరిగిపోతుందన్నమాట. ఈ విధంగా భూమిపైన మనము ఉష్ణ సంతులనము చూడవచ్చును. దీన్నే మనం ఉష్ణ బడ్జెట్ అని కూడా పిలుస్తామన్నమాట. ఓకేనా? మరి ఇక్కడ మనకి ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి అందరూ ఇక్కడ సూర్యపుటంలో 65% అనే విషయం గుర్తుపెట్టుకోండి. చెప్పాను ఇక్కడ 65% మనం మళ్ళా తిరిగి వాతావరణంలోకి పంపించేస్తుందన్నమాట. మరి ఉష్ణోగ్రత క్షితిజ సమాంతర విస్తరణ చూసినట్లయితే మనము దీన్ని అనేక రకాల అంశాలతో ప్రభావితం చేస్తూ ఉంటాయి ఉష్ణోగ్రతని. నెంబర్ 1 వచ్చేసి ఆ ప్రాంతం యొక్క అక్షాంశాలు అనేవి ఉష్ణోగ్రత ప్రభావితం చేస్తాయి. అదేవిధంగా భూ మరియు జల విస్తరణ కూడా ఒక ప్రాంతం యొక్క ఉష్ణోగ్రతని ప్రభావితం చేస్తాయి అన్నమాట. అదేవిధంగా సముద్రం నుంచి దూరం కూడా ప్రభావితం చేస్తుంది. నెక్స్ట్ సముద్ర ప్రవాహాలు కూడా ప్రభావితం చేస్తాయి. అదేవిధంగా పవనాలు, నెక్స్ట్ వచ్చేసి వృక్షజాలము, వీటితో పాటు ఇంకా చాలా అంశాలు ఉన్నాయంటే భూస్వరూపాలు కావచ్చు, మృత్తికలు కావచ్చు, వర్షపాతం కావచ్చు, సహజ వృక్ష సంపద ఇలాంటివన్నీ కూడా ఆయా ప్రాంతాల యొక్క ఉష్ణోగ్రత పైన ప్రభావితం చూపిస్తూ వస్తాయి అన్నమాట. మరి ఇక్కడ అక్షాంశాలు ఎలా ప్రభావితం చూపిస్తాయి అంటే అక్షాంశాలు మనం ముఖ్యంగా చూసినట్లయితే భూమధ్యరేఖ అక్షాంశం నుంచి మనం చూసినట్లయితే ఉన్నత అక్షాంశాల వైపు వెళ్లే కొద్దీ సూర్యకిరణాలు ఏటవాలుగా పడతాయి కాబట్టి అక్కడ ఉష్ణోగ్రత తక్కువ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా? నెంబర్ 2 భూ జల విస్తరణ. భూజల విస్తరణ మనం చూసినట్లయితే నీటి వనరులు ఉన్న ప్రాంతాల్లో ఈ యొక్క ఉష్ణోగ్రత తక్కువ ఉండి చల్లగా ఉండి ఈ యొక్క నీటి వనరులు లేని ప్రాంతాల్లో మనకి వేడిగా అనేది ఎక్కువగా ఉంటుందనే విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సముద్రం నుంచి దూరం. సముద్ర తీరాల్లో మనం చూసినట్లయితే ముఖ్యంగా సముద్రం నుంచి దూరంలో ఇది సముద్రం అన్నప్పుడు మనకి సముద్ర తీర ప్రాంతాల్లో మనం చూసినట్లయితే ముఖ్యంగా మనము వేసవి కాలంలో ఉష్ణోగ్రత ఇక్కడ ఎలా ఉంటుందంటే ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? శీతాకాలంలో సముద్ర తీర ప్రాంతం వేసవి కాలంలో ఉష్ణోగ్రత తక్కువగా ఉండి శీతాకాలంలో కొంచెం ఎక్కువగా ఉష్ణోగ్రత సముద్ర తీర ప్రాంతాల్లో ఉంటుందన్నమాట. మరి ఖండాంతర్గత అంటే భూమి మధ్య ప్రాంతాల్లో ఖండం యొక్క మధ్య భాగాలు చూసినట్లయితే మనము వేసవిలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండి శీతాకాలంలో ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉంటాయన్నమాట. దీని ప్రభావం మనం చూసినట్లయితే జలం భాగాలు కావచ్చు, ఖండ భాగాలు కావచ్చు, ఇలా వేడెక్కడంలో కావచ్చు, చల్లబడడంలో కొంచెం వ్యత్యాసం ఉంటాయి కాబట్టి మనకి ఇక్కడ ఉష్ణోగ్రత వ్యత్యాసాలుగా చెప్పుకోవచ్చు అనమాట. ఈ యొక్క భూభాగం త్వరగా వేడెక్కి త్వరగా చల్లబడుతుంది. జలభాగం అనేది నిదానంగా వేడెక్కి నిదానంగా చల్లబడుతుంది అనే విషయం అయితే మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి జల ప్రాంతాల్లో రాత్రిపూట కొద్దిగా వెచ్చగా ఉంటుందనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సముద్ర ప్రవాహాలు మనం చూసినట్లయితే సముద్ర ప్రవాహాలు. నెక్స్ట్ 1 వచ్చేసి సముద్ర ప్రవాహాలు. ఈ యొక్క సముద్ర ప్రవాహాల విషయంలో మనకి ఉష్ణ ప్రవాహ తీర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉంటాయి. ఎగ్జాంపుల్ మనకి గల్ఫ్ స్ట్రీమ్స్ తీరాలుగా చెప్పుకోవచ్చు. కొన్ని శీతల ప్రవాహ తీర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుతాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి లాబ్రడార్ తీర ప్రాంతాల్లో అని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకా పవనాలు. ఇక పవనాలు అనేవి అవి ప్రారంభం స్థాయి నుంచి అవి ప్రయాణ దిశగా వెళ్తున్నప్పుడు ఆ ప్రాంతంలో ఉండే కొన్ని అంశాలను అవి ప్రభావితం చేస్తూ ఉంటాయి కాబట్టి అక్కడ ఉష్ణోగ్రతల్లో కొంచెము ప్రభావితం అనేది దీనివల్ల జరుగుతూ వస్తుంది. ఇతర అంశాలు అంటే మనకి భూస్వరూపాలు కావచ్చు, మృత్తికలు, వర్షపాతం, సహజ వృక్ష సంపద ఇలాంటివన్నీ కూడా మనకి ఒక ప్రాంతం యొక్క ఉష్ణోగ్రతను అయితే ప్రభావితం అనేది చేస్తాయి. నెక్స్ట్ అదేవిధంగా మనకి భూమి యొక్క భూ ప్రాంతాల్లో ఒక్కొక్క రకంలో ఒక ఉష్ణోగ్రతలు ఉంటాయి కదండి.
అలా భూ ఉపరితలం పైన సమాన ఉష్ణోగ్రతలు ఎక్కడైతే ఉంటాయో వాటిని చూపిస్తూ గీసే కొన్ని ఊహారేఖలు మనము సమోష్ణోగ్రత రేఖలను కూడా పిలుస్తాము. ఇంపార్టెంట్. మరి ఇట్లా ఉష్ణోగ్రతలను ఒక గ్రాఫ్ రూపంలో మనం చూసినట్లయితే దీన్ని ఉష్ణోగ్రత గ్రాఫ్ అని కూడా మనము చెప్పవచ్చు అన్నమాట. ఓకేనా? మరి ఉష్ణోగ్రతలను మనము దేంతో కొలుస్తామంటే 6 గరిష్ట కనిష్ట మాపకంతో కొలుస్తాము. 6 గరిష్ట కనిష్ట మాపకంతో మనము ఉష్ణోగ్రతల్ని కొలుస్తామన్నమాట. మరి యొక్క ఈ ఉష్ణోగ్రత మనం ఫారెన్హీట్ కావచ్చు, సెంటిగ్రేడ్‌తో చూపిస్తామనే విషయం అయితే గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఊర్ధ్వ ఉష్ణోగ్రత విస్తరణ గురించి క్లియర్‌గా చెప్తాను. ఇది చాలా ఇంపార్టెంట్. ఊర్ధ్వ ఉష్ణోగ్రత విస్తరణ. మనం సాధారణంగా చూసినట్లయితే ఎత్తుకు పోయే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతూ ఉంటుందన్నమాట. అంటే 1000 మీటర్స్ మనం పైకి వెళ్ళే కొద్దీ సరాసరి మనకి 6.4 డిగ్రీల సెంటీగ్రేడ్ సెల్సియస్ అనేది హీట్ తగ్గుతూ వస్తుందని చెప్పుకున్నాము. మరి 303 మీటర్లకు అంటే ఎత్తుపోయే కొద్దీ 1.8 డిగ్రీల సెంటీగ్రేడ్ తగ్గుతుందనే విషయం కూడా గుర్తుపెట్టుకోండి. ఇది కూడా ఇచ్చారు బుక్‌లో. అదేవిధంగా అందువల్ల మనకి ఎత్తుపోయే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతుంది కాబట్టి కొండలపైన కావచ్చు, పర్వతాలపైన చల్లగా ఉంటుంది. ఎత్తైన ప్రాంతాల్లో చల్లగా ఎందుకుంటుందంటే అక్కడ గాలి అనేది చాలా పలుచగా ఉంటుంది. దుమ్ము, ధూళి అనేది అక్కడ ఉండదు కాబట్టి నీటి ఆవిరి, దుమ్ము, ధూళి శాతాలు తక్కువగా ఉంటాయన్నమాట. ఉండవని చెప్పకూడదు. తక్కువగా ఉంటాయి కాబట్టి ఆ ప్రాంతంలో మనకి వాతావరణం అనేది చల్లగా ఉంటుందన్నమాట. మరి ఇక్కడ ఉష్ణోగ్రత విస్తరణలో మనం ముఖ్యంగా ఉష్ణోగ్రత విలోమం అంటే ఏంటి తెలుసుకోవాలి. అంటే కొన్ని ప్రాంతాల్లో మనం చూసినట్లయితే ఇక్కడ పైకి వెళ్ళే కొద్దీ ఎత్తుకి వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రత అనేది పెరుగుతుంది. దీన్నే మనము ఉష్ణోగ్రత విలోమం అని పిలుస్తాము. ఇక్కడ మీకు ఎత్తు పోయే కొద్దీ పెరుగుతుంది అంటే ఇది అనులోమం అనుకుంటారు. తప్పు. విలోమం అన్నమాట. అంటే సాధారణంగా మనకి ఎత్తు పోయే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఇక్కడేమో ఎత్తు పోయే కొద్దీ ఉష్ణోగ్రత పెరుగుతుంది కాబట్టి మనం ఉష్ణోగ్రత విలోమము అని అంటారు. మనం ముఖ్యంగా చూస్తే దీన్నే ఊర్ధ్వ ఉష్ణోగ్రత విలోమం అంటారన్నమాట. ఊర్ధ్వ ఉష్ణోగ్రత విలోమము అని కూడా పిలుస్తారు. ఓకేనా? మరి ఇది ఎప్పుడు సంభవిస్తుందంటే ఇలాంటి ఊర్ధ్వ ఉష్ణోగ్రత విలోమం మనకి ఏదైనా ఒక రోజులో కొన్నిసార్లు మాత్రమే, కొన్నిసార్లు కూడా అందులో మళ్ళీ కొద్దిసేపు మాత్రమే సంభవిస్తుంది. మరియు ముఖ్యంగా మనం చూస్తే ఇక్కడ ఎడారి ప్రాంతంలో ఇలా ప్రతిరోజు ఉంటుందన్నమాట. ఎడారి ప్రాంతంలో అయితే ప్రతిరోజు మనకి ఊర్ధ్వ ఉష్ణోగ్రత విలోమం సంభవిస్తుంది. మరి ధ్రువ ప్రాంతాల్లో అయితే మనకి సంవత్సరం పొడవునా ఈ యొక్క ఊర్ధ్వ ఉష్ణోగ్రత విలోమం మనము గమనించవచ్చును. ఇది మనకి ఈ యొక్క చాప్టర్‌లో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు. తర్వాత క్లాస్‌లో మనము ప్రపంచ ఉష్ణోగ్రత విస్తరణ గురించి, అంటే ఉష్ణమండలం గురించి, సమశీతోష్ణ మండలం గురించి, ధ్రువమండలం గురించి తెలుసుకోవాలి. వాతావరణ పీడనం గురించి తెలుసుకోవాలి. పీడనం పైన ఉష్ణోగ్రత యొక్క నీటి ఆవిరి యొక్క ప్రభావం తెలుసుకోవాలి. వాతావరణం యొక్క పీడన విస్తరణ గురించి మళ్ళీ తెలుసుకోవాలి ఇంకోసారి. పవనాల గురించి తెలుసుకోవాలి. ఇందులో మనకి ప్రపంచ పవనాలు, ఈ ప్రపంచ పవనాల వల్ల మనకి వ్యాపార పవనాలు, పశ్చిమ పవనాలు, ధ్రువ పవనాలు ఉన్నాయి. మరి వాటి యొక్క లక్షణాలు తెలుసుకోవాలి. ఋతుపవనాల గురించి తెలుసుకోవాలి. స్థానిక పవనాల గురించి తెలుసుకోవాలి. ఓకేనా? ఈ యొక్క స్థానిక పవనాలు మనకి ముఖ్యంగా స్థల జల పవనాలు, సరస్సు సమీరాలనేసి, పర్వత లోయ పవనాలనేసి ఇలా మనకి వీటిలో కొన్ని రకాలున్నాయి స్థానిక పవనాల్లో. అవి కూడా మనం క్లియర్‌గా తెలుసుకోవాల్సింది. తర్వాత వెచ్చని పవనాల గురించి, అవపాతాల గురించి, ద్రవీభవనం గురించి, నెక్స్ట్ మనకి మేఘాల గురించి రకాలు, మరి అవపాతంలో రూపాల గురించి, వర్షపాతము, తుంపర, స్లీటు, వడగళ్ల వాన గురించి, పొగమంచు గురించి, మరి వర్షపాత రకాలు, సంవహన వర్షపాతం అంటే ఏంటి, పర్వతీయ వర్షపాతం అంటే ఏంటి, ఇలా మనకి చక్రవాతాల గురించి తెలుసుకోవాలి. చక్రవాతంలో మళ్ళీ మనకి ఉష్ణమండల తుఫాను గురించి కావచ్చు, సమశీతోష్ణ మండల తుఫాను గురించి తెలుసుకోవాలి. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా వర్షాలు మనకి చూసినట్లయితే భూమధ్య ప్రాంతంలో కావచ్చు, తర్వాత ఖండాల మీద కావచ్చు, జలభాగాల మీద కావచ్చు, ఇలాంటి మనకి వర్షపాతాల గురించి పూర్తిగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ తెలుసుకుంటే మనకి ఈ యొక్క శీతోష్ణ శాస్త్రం అనేది పూర్తి అవుతుందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఇప్పటితో మనం క్లాస్ ముగిస్తున్నాము. నెక్స్ట్ క్లాస్‌లో మనం మళ్ళీ కలుద్దాము. మనం మీకు చెప్పినట్లయితే మీకు 6304690032కి మెసేజ్ చేయవచ్చు వాట్సాప్ ద్వారా. మీకు టెస్ట్‌లు అయితే మేము మీకు డిసెంబరు చివరి వరకు కూడా పూర్తిగా డిసెంబర్ 5 నుంచి డిసెంబర్ 31 వరకు ఉచితంగానే నిర్వహిస్తాము. 6 నుంచి ఇంటర్మీడియేట్ వరకు అయితే నిర్వహిస్తాను. దాంతో పాటు ప్లస్ మెథడాలజీ నిర్వహిస్తాను. మధ్య మధ్యలో మీకు జీకే కావచ్చు, కరెంట్ అఫైర్స్ కూడా నేను మీకు ఉచితంగా ఇస్తానన్నమాట. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్. మరి ఈ యొక్క వీడియోని నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి. డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ లింక్ ఉంది. మర్చిపోకుండా మీరైతే జాయిన్ అవ్వండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.